వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. జనసేన ఇవాళ ఆవిర్భావ దినోత్సవం. ఈ 2 పార్టీల యొక్క క్రమం ఒక స్పెషల్. ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాతన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నతో విభేదించి మన పార్టీని మూసేయడం తప్పు, కార్యకర్తలు మనల్ని నమ్ముకున్నారు అని చెప్పి జనసేన పెట్టుకొచ్చారు. అన్న కూడా మద్దతు ప్రకటించారు. ఇప్పుడు జనసేన అన్నటువంటిది ఇటు వైసీపీ రెండూ కూడా 2014లోనే తొలి ఎన్నికలు ఫేస్ చేయాలి లెక్క ప్రకారం. తేడా ఏంటంటే 2010లో పార్టీ పెట్టుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ జనసేన ప్రకటించాడు. కానీ జగన్ ఎన్నికల్లో పోటీ చేసి 2014లో కేవలం 2% ఓట్ల తేడా తోడిపాడు. 67 అసెంబ్లీ సీట్లతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అప్పుడు జనసేన అసలు పోటీనే చేయలేదు, బయట నుండి మద్దతు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు 23 సీట్లకు పరిమితం అయితే ఒకే ఒక్క సీటు, అది కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడినటువంటి పరిస్థితి 2019లో జనసేనకు సంబంధించింది. 2024లో సీఎం పదవి వద్దు, నాకు తెలుగుదేశం జనసేనలు కలిసి ప్రయాణించాలి, జగన్ని గద్దెదించడానికి అన్నటువంటి పాయింట్ మీద 21 సీట్లకే పరిమితమైంది పవన్ కళ్యాణ్. అయితే లేదు లేదు అన్నటువంటిది మేమైతే ఎవరితో పొత్తు పెట్టుకో, మొండిగానే ముందుకెళ్తామని చెప్పి కంటిన్యూ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు కూడా ఆవిర్భావ దినోత్సవాలు అన్నటువంటి జరుపుకుంటున్నారు. వైసీపీ గెలిచి ఓడింది, జనసేన ఓడి గెలిచింది. అది తేడా.